అధికంగా ఆరాధిస్తున్న ఆసక్తితో అంటే పాట పాడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ ఆయన నామమును మనసారా పాడుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. చెప్పండి నా బలముతో ప్రేమించేదన్ మనసుతో
హల్లెలూయా. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కట్టిస్తాను పాట దేవి నామాన్ని నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా
ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా. నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా, నీ కట్టిస్తాను. నేనేమైనా ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా, నీ కట్టిస్తాను. అందరం లేచి నిలబడదాము. లేచి నిలబడి ఈ సమయంలో ఆరాధన ముందుకు సాగుదాము. అందరం లేచి నిలబడదాము. కొద్దిసేపు మన దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము కాబట్టి మనల్ని మయపరిచి దేవుని యొక్క సమయమునందు దేవుని యొక్క ఆత్మకు మనకు అవకాశం ఇస్తాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన శోధనలు ఎదురవుతున్నాయి. దేవుడు తన కృప ద్వారా మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవునికి స్తోత్రము చెల్లిస్తాం. మరి ఎంతో మంది మన కనుల ముందు ఎంతో మంది మట్టికి మన్నైపోతున్నారు. ఇవాళ ఉన్నవారు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నవారు ఎల్లుండి ఉండట్లేదు. ఎందుకంటే ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. దినములు చెడ్డవి అంటున్నాడు దేవుడు. ముందుగానే దేవుడు బయలుపరుచున్నాడు. ఈ యొక్క భయంకరమైనటువంటి చెడ్డ దినములో ప్రభువు ఏం చేయమని సెలవిస్తున్నారంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల దేవుడు ఉండమని సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో జ్ఞానుల వలె ఆయన సన్నిధానంలో మనము చేరి ఉన్నాము. అది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. మన యొక్క జ్ఞానము కాదు అని కేవలం ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప దైన్యతను బట్టి ఈ సమయంలో మనం రెండు చేతులు పైకి లేపు దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తాం. ఈ వారంలో దేవుడు మన పట్ల అద్భుతము జరిగించినందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కూడా ఉన్న దేవుడు దుఃఖమును స్థాపించడానికి సెలవించిన దేవుడు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ స్వరమును తెచ్చి, పెద్దలు సైతం వాళ్ళ స్వరమును తెచ్చి దేవుని యొక్క సన్నిధానంలో చేయడానికి మనము ఎవరన్నాడు ఏ పెద్ద పసుకున్నాడు వారంతా లోకంలో ఏక స్వరంతో ఏకాత్మత వాళ్ళు దేవుని సన్నిధానంలో మొదలుపెట్టినాడు. వారి మీద ఎటువంటి బలమైనటువంటి పరిశుద్ధాత్మ అధికారంలో దిగున్నాడు. అటువంటి బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద దిగులాగా మనము కూడా ఏక మనసుతో ఏకాత్మత బలంగా ప్రార్థన చేస్తాం. బలంగా దేవునికి స్తోత్రము చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఈ లోకం మీద అధికారము కలిగిన దేవుడు, నీ మీద అధికారము కలిగిన దేవుడు, నీ సమస్యల మీద అధికారము కలిగిన దేవుడు, నీ లోకం మీద అధికారము కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ రాబోయేలా, పరిశుద్ధాత్మ రాబోయేలా, పరిశుద్ధాత్మ రాబోయేలా, నీ అభిషేకంతోనైనా అభిషేకంతోనైనా ప్రతి ఒక్కరి మీద నింపమని ప్రార్థిస్తున్నారమ్మా. హల్లెలూయా, పరిశుద్ధాత్మ రాబోయేలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆనందిస్తాం, అందరం స్తుతిస్తాం, బలంగా స్తుతిస్తాం, బలంగా స్తుతిస్తాం. ఈ ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలోనే ఆయన సింహాసనాన్ని కలిగిస్తాం, ఆయన సింహాసనాన్ని కలిగిస్తాం, ఆయన సింహాసనాన్ని కలిగిస్తాం, ఆయన సింహాసనాన్ని కలిగిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇగో శత్రు సైన్యముని మీదికి లేస్తున్నప్పటికీ, అనేక సమస్యల మీదికి లేస్తున్నప్పటికీ, అద్భుతపరమైన సమస్యల మీదికి లేస్తున్నప్పటికీ ఆయన మనకు తోడే ఉన్నాడు. ఆయన మనకు ముందే నడిచే దేవుడు. అలనాడు ఎర్ర సముద్రం చూసి జనులు భయపడుతున్నారు, సైనికుడు సైతం భయపడుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టున్నారో ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడినాడు. ఆగిపోక సాగిపో మోషే అని మాట్లాడినటువంటి దేవుడు మన సమస్యల మీద, మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల మీద మనం ఆగిపోతున్నామా లేదా దేవుడి వాగ్దానం బట్టి మనము ముందుకు సాగిపోతున్నామా? మనల్ని మన ఈ సమయంలో పరీక్షించుకుందాం.
Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మ బలమును నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మ బలమును నాకు సగుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తి నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా చెప్పలు అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు దాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు దాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు దాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మ బలమును నాకు సగుమా
హల్లెలూయా 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 అందరూ లేచిన పరుస్తున్నారు కొద్దిసేపు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రార్థన మన మధ్య నుండి విషయంతో ప్రార్థించవలసిన కోరుచున్నాం. పరిశుద్ధమైన మా దేవ మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన నీకు వందనాలు స్తుతి స్తోత్రం అయ్యా గడిచిన వారం అంతా నాయన మీరు ఎక్కడ కింద భద్రపరుచుకొని ప్రభువా ఈ పునరుత్థాన దినమందు సంఘంలో కూడుకొని దేవా నిన్ను ఆరాధించే ధన్యతలోనికి మా అందరిని నడిపించినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాము ప్రభువా అయ్యా ఘనమని నా తండ్రి నీ మహిమ పొందగిరంగా ఇంకా మమ్మల్ని వాడుకోమని దేవా మీ పాద దాస్యమై వేడుకొని చిన్నాము దేవా నీకు వందనాలు మా ద్వారా ఇంకా మీరు గణపరచబడాలి నాయన మా ద్వారా ఇంకా మీరు మహిమపరచబడాలి నాయన తండ్రి నీకు వందనాలు ఆరాధనకు అయ్యా యోగ్యుడవు నీవే నాయన పూజారుడవు నీవే ప్రభువా తండ్రి నీ పాదాల దగ్గర వేడుకొనిచున్నాము ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాము నాయన ఎన్ని భారముల చేత నీ ఎదుటకు వచ్చినాము ప్రభువా ప్రతి భారము నీ ఎదుట పెట్టుచున్నాము ప్రభువా ప్రయాస మోసుకొచ్చిన సమస్త జనాల నా ఎదుటకు రండి నీకు విశ్రాంతి కలగజేసేదన్నావు ప్రభువా ఈ విశ్రాంతి దినమున నాయన మోసుకొని వచ్చిన ప్రతి భారము నీ పాదముల ఎదుట పెట్టుచున్నాము నాయన నీ యొక్క విశ్రాంతిని మాకందరికీ అనుగ్రహించగలని ప్రార్థిస్తున్నాము ఆరాధనలో అనేక విధమైన రోగములు బలహీనత నుంచి విడుదల కలగజేసి సంపూర్ణమైన ఆత్మశక్తిని అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన అయ్యా ఇంకా మా ఆత్మను తెరవమని ప్రార్థిస్తున్నాము అయ్యా నీకు వందనాలు నీ కొరకే తప్పిక కొనే విధముగా దేవా అయ్యా మా చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన సంఘముతో అయ్యా నీకు వందనాలు ఆత్మ చెబుచిన మాట వినుగాక అని లేఖనం సెలవిస్తుంది ప్రభా అటు విధంగా మా చెవులు తెరిచి అయ్యా ఏ లేఖనం ద్వారా ఈ దినం మాతో మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి నీకు స్తోత్రం నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని చక్కని లేఖనం ద్వారా మీరు మాట్లాడమని నీ పాదాల దగ్గర వేడుకొనొచ్చు నజరేయుడు నమ్మదగిన వాడిని యేసు నామములో ప్రార్థించడి నేను పొందుకున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరం లేచి నిలబడి సమయంలో లేచి నిలబడి అందరం లేచి నిలబడి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనాల వరకు మన మధ్య ఉన్నటువంటి సరిత సిస్టర్ ముందుకు వచ్చి చదవాల్సిన కోరుచున్నాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా కలిసి చదువుకుందాము. మన మధ్య ఉన్నటువంటి సరిత ముందుకు వచ్చి చదవాల్సిన కోరుచున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా మన మధ్య ఉన్నటువంటి సరిత చదవాల్సిన కూర్చున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో నీవు సహనము కలిగి నీ నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.
చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించినాక చెప్పినటువంటి శిష్యుల కుటుంబాన్ని దేవుడు దీవించినాక. ఆమేన్. అందరం కూర్చున్నాం.